దేవుని నామమునకు స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనలను ప్రేమించి ఆయన ఉచితమైన కృపను బట్టి, ప్రేమను బట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు యొక్క పాద సన్నిధిలో చేరి దేవుని నామాన్ని ఈరోజు ఈ రీతిగా ఘనపరచడానికి మనకు అనుగ్రహించిన ఆ గొప్ప దేవునికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మనతో ఏ వాక్యము ద్వారాగా మాట్లాడుచున్నారు అని మనం ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకముగా సిద్ధపడినట్లయితే ఆ వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. తిరిగి మనము మరలా దేవుని సన్నిధిలో బలపరచబడటానికి దేవుడు ఆయన మహాకృపను మనకు అనుగ్రహిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన అంశము ఏది శాశ్వతము, మన అంశము ఏది శాశ్వతము. చూడండి, మూలవాక్యముగా కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడును గాక. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమని సెలవిస్తుంది అంటే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఎప్పటి నుంచి అంట? శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడుచు ఉండే దేవుడు. హల్లెలూయా కదా. మనము ఆది నుంచి అంతము వరకు కూడా ఎవరిని స్తుతించాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తును మాత్రమే మనము స్తుతించే వారముగా ఉండాలి. కాబట్టి ఈ లోకములో దేవుని వాక్యం ఏమంటుంది అంటే, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడేది దేవుని యొక్క నామము మాత్రమే. కాబట్టి ఈ లోకములో అసలు ఏది శాశ్వతమైనది? ఈ లోకములో ఏది శాశ్వతమైనది? ఒక ప్రశ్న అన్నమాట ఎప్పుడు కూడా మనకి. ఎందుకంటే ఈ భూమి మీద మనం పుట్టిన నాటి నుంచి చనిపోయేంత వరకు కూడా అనేక రీతులుగా కష్టపడుచు, అనేక రీతులుగా మనము అవన్నీ ఇవన్నీ సంపాదించుకుంటూ మన ప్రయాణంలో ముందుకి సాగిపోతూ ఉంటాం. కానీ ఆఖరికి మనం జ్ఞాపకం చేసుకుంటే మనది అనుకున్నది, మనం కష్టపడి సంపాదించింది ఏది కూడా మనకు శాశ్వతమైనది కాదు కదా. ఏది మన వెంట రావట్లేదు. కాబట్టి అసలు ఏది శాశ్వతమైనది అని మనం చూసినట్లయితే మొదటగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు శాశ్వతమైన వాడు. హల్లెలూయా. ఎవరు శాశ్వతమైన వారు? దేవుడు మాత్రమే. ఎందుకంటే ఈ లోకములో మనం చూస్తున్నాం, పుట్టిన తరువాత ఒక తల్లి ఒక బిడ్డను ప్రసవించిన తరువాత బిడ్డైనా చనిపోవచ్చు, తల్లి అయినా ఎవరూ చెప్పలేము. కొన్నిసార్లు బిడ్డను ప్రసవించి తల్లి చనిపోతుంది, బిడ్డ ఒంటరి వాడు అయిపోతున్నాడు కదా. కొన్నిసార్లు దేవుని చేత ఏర్పరచబడినటువంటి, జతపరచబడినటువంటి భార్యాభర్తలు ఇద్దరిలో ఒకరు విడిపోతున్నారు, ఒకరు ఉంటున్నారు. అంటే ఒకరు చనిపోతున్నారు, ఒకరు బ్రతుకుంటున్నారు. అంటే ఈ లోకములో భర్త భార్యకు, భార్య భర్తకు, అలాగే బిడ్డలు తల్లిదండ్రులకు, తల్లిదండ్రులు బిడ్డలకు శాశ్వతమైన వారు కారు. కాబట్టి ఎవరు శాశ్వతమైన వారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము పుట్టక ముందు నుంచి మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు చనిపోయిన తరువాత కూడా మన ఆత్మను ఆయన యొద్దకు చేర్చుకున్న దేవుడు మాత్రమే శాశ్వతమైన వారు. హల్లెలూయా. చూడండి, ద్వితీయోపదేశ కాండములో మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 33వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనములో దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును,
ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. హల్లెలూయా. ఎవరంట? శాశ్వతుడైన దేవుడు మనకెలా ఉన్నారు? నివాస స్థలముగా ఉన్నారు. హల్లెలూయా. అలాగే నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. ఆయన బాహువులు ఎప్పుడు కూడా మనకు తోడుగానే ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింప జేయుమనెను. ఎవరు శాశ్వతమైన వారు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే మనకు శాశ్వతమైనటువంటి దేవుడు. ఎందుకంటే ఈ లోకములో మహా ఋషులు కదా, పండితులు, అలాగే ఘనులు, మహాత్ములు మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతోమంది గతించిపోయారు. అవునా? మనం వారిని చెప్పుకుంటున్నాం అంతే. ఫలానా కాలంలో ఫలానా వారు ఈ కార్యాన్ని చేశారు అని మనం చెప్పుకుంటున్నాం. అలాంటి మహా ఋషులైన, పండితులైన, ఘనులైన, ఎలాంటి మహాత్ములైన ఎంతోమంది వారు ఏమైపోయారంటే గతించిపోయారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంతమంది గతించిపోయినా కానీ ఆయన మాత్రము ఎలాంటి దేవుడు అన్నమాట? మనకు శాశ్వతముగా ఉండే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు? ఆయన శాశ్వతముగా ఉండే దేవుడు. కాబట్టి శాశ్వతముగా ఉండే దేవుణ్ణి మనము అనుసరించి లోకములో ముందుకి సాగిపోవాలి. అవునా? ఏది శాశ్వతమైనది అంటే దేవుడు మాత్రమే శాశ్వతమైన వారు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఏం శాశ్వతమైనది? దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. చూడండి, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఎట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యము ఎలా సెలవిస్తుంది? చాలా కాలము క్రిందట యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎట్లనేను. దేవుడు మాట్లాడుచున్నారంట. ఏమని మాట్లాడుచున్నారు? శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక. దేవుడు ఏం చేస్తున్నాడు? మన ఎడల కృప చూపిస్తూ ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఎవరి ప్రేమ శాశ్వతమైనదంటే ఈ లోకములో దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. ఈ లోకములో మరి ఎవరి ప్రేమ కూడా మనకు శాశ్వతమైనది కానే కాదు. మనం చాలా తల్లిదండ్రులు, మీ పిల్లలు మాట విన్నా వినకపోయినా వారిని ప్రేమిస్తూ ఉంటాం. అవునా? ఎందుకంటే మన పిల్లలు కాబట్టి మనం ఏం చేస్తాం? వారిని ప్రేమిస్తూనే ఉంటాం. కానీ మన ప్రేమ శాశ్వతమైనది కాదంట. ఎందుకని? మనం ఎంతకాలం బ్రతుకుంటే అంతకాలమే మన ప్రేమ వారికి దక్కుతుంది. కానీ ఆ తరువాత మన ప్రేమ వారికి ఉండదు. కాబట్టి ఎవరి ప్రేమ శాశ్వతమైనది అంటే దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనములో మనం చూస్తే, ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను ఏదైనా నిరర్ధకమేనంట. కానీ ప్రేమ మాత్రం ఏంటంట? శాశ్వత కాలము ఉంటుంది. హల్లెలూయా. అది ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ మాత్రమే. చూడండి, ఈ లోకములో ఎవరి ప్రేమైనా కొద్ది కాలమే ఉంటుంది. అవునా? స్నేహితుల ప్రేమైనా ఎవరి ప్రేమైనా కొద్ది కాలమే ఉంటుంది. మంచిగా ఉంటే ప్రేమ ఉంటుంది, మంచిగా లేకపోతే ప్రేమ అనేది ఉండదు. ఏదైనా ఒక ద్వేషం వస్తే ఆ ప్రేమ మట్టుమాయమైపోతుంది. వారి మీద మనము ప్రేమను చూపించలేము. ఇంకా కఠినమైన మనసు వస్తే ప్రేమను చూపించలేము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎవరి ప్రేమ శాశ్వతమైనది అంటే మన దేవుని ప్రేమ మాత్రమే శాశ్వతమైనదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఉదాహరణకు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే
ఇశ్రాయేలీలందు దేవుని ప్రేమ ఎలా ఉందంటే శాశ్వతముగా ఉంది. ఎలా ఉంది? ఇశ్రాయేలీల మీద దేవుని ప్రేమ ఎలా ఉంది? శాశ్వతముగా ఉంది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో, నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. హల్లెలూయా, హల్లెలూయా. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎలాంటి వారమంట? భాగ్యవంతులమంట. ఎందుకనండి? ఆయన ప్రేమ మన మీద నిలిచి ఉంది కాబట్టి. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నారు. ఎందుకంటే మనము ఇంకనూ పాపములో ఉండగానే ఆయన మనలను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రేమ ఎల్లప్పుడూ మన మీద ఉంటుంది కనుక మనం ఎలాంటి వారము? భాగ్యవంతులము. హల్లెలూయా. నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలీల మీద దేవుని ప్రేమ ఎలా ఉంది అంటే శాశ్వతమైనదిగా నిలిచి ఉంది. ఈరోజు దేవుని ప్రేమ ఒక్కటే ఈ భూమి మీద ఉన్న మనము మనుషులమైనటువంటి మన మీద ఆయన ప్రేమ ఒక్కటే శాశ్వత కాలము ఉంటుంది. అంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయినా సరే మన ఆత్మ విషయంలో కూడా ఆయన ప్రేమ శాశ్వతము, అంటే నిలిచి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని ప్రేమను, శాశ్వతమైన ప్రేమను పొందుకోవాలంటే ఈ లోకములో మనము దేవుని మాట వినాలి, ఆయన మాట చొప్పున జీవించాలి, ఆయన వాక్యాన్ని అనుసరించి మనము నడుచుకోవాలి, దేవునికి విధేయులుగా ఉండాలి. అవునా? మనం జ్ఞాపకం చేసుకుంటే తండ్రి మాట వినకుండా కుమారుడు వ్యతిరేకించినా కానీ తండ్రి ప్రేమ కుమారుని వైపే నిలిచి ఉండి ఎదురు చూస్తూ ఉంటుంది. మరలా నా కుమారుడు బుద్ధి తెచ్చుకొని నా యొద్దకు వస్తాడు, నా కుమారుడు నా యొద్దకు వస్తాడు అనేటువంటి ఒక శాశ్వతమైన ప్రేమ తండ్రికి ఉంది. కాబట్టి ఇప్పుడు తండ్రి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమను పంచటానికి ఎదురు చూస్తున్నాడు. కానీ నా కుమారుడు నన్ను ద్వేషించాడు, వ్యతిరేకించాడు, నాకు విరోధముగా పాపం చేశాడు, పారిపోయాడు, నన్ను నష్టపెట్టాడు అని ఆయన కోపం మాత్రం లేనే లేదు. ప్రేమను పొందుకున్నటువంటి మనము ఆయనకు కోపమును తెచ్చుకునేటువంటి వారముగా మనము ఉండకూడదు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే శాశ్వతమైనటువంటి వాక్యం అన్నమాట. ఈ లోకములో ఏది శాశ్వతమైనది అనేది మనం చూస్తే దేవుడు శాశ్వతమైన వాడు. అవునా? ఈ భూమి మీద అందరూ గతించిపోవచ్చు, ఈ భూమి గతించిపోవచ్చు, లయమైపోవచ్చు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కదా మొత్తం లయమైపోవచ్చు. కానీ మన దేవుడు శాశ్వతమైన దేవుడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా నిలిచి ఉండే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఏది శాశ్వతమైనది అంటే దేవుడు ఒక్కరే శాశ్వతమైన వారు. రెండవదిగా దేవుని ప్రేమ ఒక్కటే శాశ్వతమైనది. మూడవదిగా దేవుని యొక్క వాక్యము ఒక్కటే శాశ్వతమైనది. ఎందుకంటే ఒకవేళ ఒకానొక సమయంలో బైబిళ్ళు మనకి లేకపోవచ్చు, వాక్యము బోధించేవారు ఉండకపోవచ్చు, కానీ ఆ వాక్యము మన హృదయంలో ఉంచబడుతుంది కనుక అది శాశ్వతముగా నిలిచి ఉంటుంది. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22వ వచనములో చూస్తే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకొనిన వారయ్యుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించుడి. హల్లెలూయా. ఏది శాశ్వతమైనదంట?
చెప్పాలి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారము. అవునా? ఏది శాశ్వతమైనది? దేవుని వాక్యము మాత్రమే శాశ్వతమైనదని ఇక్కడ తెలియచేయబడుచున్నది. మనం ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, ఆకాశము భూమి గతించును కానీ ఆయన మాటలు ఏమాత్రము గతింపవు. అవునా? ఆకాశము భూమి గతించిపోవచ్చున్నది కానీ దేవుని వాక్యములు 24వ వచనములో చూస్తే, సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. హల్లెలూయా. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ఈ లోకములో మనం చూస్తే సర్వశరీరులు దేనిని పోలిన వారంట? గడ్డిని పోలిన వారంట. కాబట్టి వారి అందమంతా కూడా ఏమవుతుందంట? గడ్డి పువ్వు వలెనే ఉన్నదంట. ఈ గడ్డి పువ్వు వలె ఉన్నటువంటి అందము ఏమైపోతుంది? గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు రాలిపోతుందంటే మన బ్రతుకులు కూడా అంతే అని దేవుడు సెలవిస్తున్నాడు. అది ప్రొద్దున వికసిస్తుంది, సాయంత్రమునకు వాడబారిపోతుంది, ఎండిపోతుంది, రాలిపోతుంది. కాబట్టి ఈ లోకములో ఉన్న సర్వశరీరుల యొక్క జీవితములు ఇలాంటివే దేవుడు సెలవిస్తున్నాడు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది అంటే, ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. హల్లెలూయా. ఈ లోకములో ఏది నిలిచి ఉంటుందంట? దేవుని వాక్యము మాత్రమే నిలిచి ఉంటుంది. కనుక వాక్యం ఎప్పటి వరకు ఉంటుంది? ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు, కానీ దేవుని వాక్యము మాత్రము శాశ్వతమైనది అని సెలవిస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్తలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనములో చూస్తే, ఆకాశమును భూమియు గతించిపోయినవే గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నైనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆకాశము భూమి కూడా ఏమైపోతుంది? గతించిపోతాయి. సర్వశరీరులు గతించిపోతారు, కానీ ఏం గతించిపోదంట? దేవుని వాక్యము మాత్రము గతించిపోదు. కాబట్టి ఇది ఎలాంటిది అంటే శాశ్వతమైనది. ఎలాంటిది? ఇది శాశ్వతమైనది. హల్లెలూయా. చూడండి, 4వదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని పనులు శాశ్వతమైనవి. ఏవి శాశ్వతమైనవి? దేవుని యొక్క పనులు శాశ్వతమైనవి. చూడండి, వాక్యముల ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క పనులు ఎలాంటివంట? జ్ఞాని అయినటువంటి సొలొమోను భక్తుడు సెలవిస్తున్నాడు, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమైనవి అంట. హల్లెలూయా. నేను తెలుసుకొంటిని అంటున్నాడు. ఎవరు తెలుసుకున్నారు? సొలొమోను భక్తుడు తెలుసుకున్నాడంట. దేవుడు చేసిన పనులన్నీ కూడా శాశ్వతములని నేను తెలుసుకొంటిని, దానికి ఏదియో చేర్చబడదు, దాని నుండి ఏమవ్వదంట? ఏదియు తీయబడదు. కానీ మనుషులు ఎలా ఉండాలి? తన యందు భయభక్తులు కలిగి ఉండినట్లు దేవుడిట్టి నియమము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని పనులు శాశ్వతమైనవని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుని ఆ శాశ్వతమైనటువంటి పనిలో మనం ముందుకు సాగాలి. అర్థమవుతుందా? కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆయన చేసిన సృష్టి, అవునా? కొన్ని వేల సంవత్సరాల క్రితము ఆయన చేసినటువంటి సృష్టి దినములు అన్నమాట.
సృష్టి దినములు, అర్థమవుతుందా, వారములు, అన్నిటికీ అన్నీ కూడా శాశ్వతమైనవే. అవునా? దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చేశాడు. ఆదివారము, సోమవారం, లేకపోతే వారాలు, మొదటి రోజు, రెండవ రోజు. అవునా? చూడండి, ఇవేవన్నా గతించిపోయినాయి అంటే ఏవి గతించిపోలేదు. ఇవి శాశ్వతముగా ఉన్నవి, వాక్యములో ఉన్నవి. పగలు రాత్రి, అవునా, చీకటిని రాత్రి దేవుడు ఏం చేశాడు? పగలను వేరు చేశాడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఈ భూమిని, ఆకాశమును అన్నిటినీ సృష్టించాడు దేవుడు. వాటికి వారాలని, దినాలని, నెలలని అన్నీ సృష్టించాడు దేవుడు. ఇవేవి కూడా గతించిపోలేదు. కాబట్టి దేవుడు చేసిన పనుల్లో ఏది చేర్చబడలేదు కూడా. అప్పటి నుంచి ఏది చేర్చబడలేదు. ఏదైతే దేవుడు నియమించి దానికి ఒక పేరు పెట్టారో దాని చొప్పునే ఇప్పటికి కూడా సాగుతూ ఉంది. ఎంత ఆశ్చర్యము! మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు చేసినటువంటి పనులు ఎలాంటివి అంటే శాశ్వతమైనవి. మనం చేసే పని శాశ్వతంగా ఉంటుందా? మనం ఇల్లు కట్టిస్తున్నాం కష్టపడి మనకున్న దానిలో నుంచి. మన పిల్లలు ఒకవేళ నచ్చకపోతే దాన్ని పడేసి కట్టుకోవచ్చు మరలా. అంటే మనం కట్టింది శాశ్వతం అని అనటానికి వీల్లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చేసిన పనులైతే ఎలాంటివంట? శాశ్వతమైనవి అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. ఆది కాండములో దేవుడు చేసిన దినములు, వారములు అవన్నీ అక్కడ వ్రాయబడి ఉన్నవి. అవి ఏవి కూడా నిరర్ధకము కాలేదు. అవి శాశ్వతముగా అలాగే నిలిచి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. చూడండి, మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని కృప శాశ్వతమైనది. ఏది శాశ్వతమైనది? దేవుని యొక్క కృప శాశ్వతమైనది అన్నమాట. ఈ లోకములో ఎవరి కృప మనకి ఉన్నా లేకపోయినా ఎవరి కృప శాశ్వతమైనది? దేవుని యొక్క కృప శాశ్వతమైనది. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. హల్లెలూయా. దావీదుకు చూపించినటువంటి శాశ్వత కృప అంటే దావీదుకి ఎలాంటి కృప చూపించారో మనకు అర్థమవుతుంది. ఆ కృప అంట దేవుడు మనకు కూడా చూపిస్తారంట. అంటే అవి పొందుకోవాలంటే ఏం చేయాలి? చెవియొగ్గి ఆయన యొద్దకు రావాలి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. అంటే దేవుని మాట వినాలి. ఆయన యొద్దకు వచ్చి వెళ్ళిపోతే దానివలన ప్రయోజనం లేదు. దేవుడు ఏం చెప్తున్నారు, ఎలా ఉండాలి, మనం ఎలా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి, దేవునిలో ఎలా బలపడాలి, ఎలా మనలను మనం సరిచేసుకోవాలి, దేవుని దగ్గర మనం ఎలా క్షమాపణ పొందుకోవాలి కదా, దేవునికి ఇష్టమైన రీతిగా మనం ఎలా జీవించాలి, మన క్రియలు, మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన తలంపులు, మన నడవడిక, మన ప్రవర్తన ఎలా ఉంది, ఇవన్నీ మనము ఏం చేయాలన్నమాట? పరిశీలన చేసుకుని సరిచేసుకుని దేవునిలో మనం ముందుకు సాగితే తప్పకుండా దావీదుకు చూపించిన శాశ్వత కృప ఈరోజు దేవుడు మనకు చూపిస్తాడంట. తప్పకుండా చూపిస్తారంట. హల్లెలూయా. దావీదు పట్ల శాశ్వత కృప చూపించినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తే సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే, నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును
నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అనేను. హల్లెలూయా. అర్థమవుతుంది కదా? దేవుని వాక్యములో ఏమని సెలవిస్తున్నారు? నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు. సౌలును దేవుడు ప్రేమించి రాజుగా నియమించాడు, కానీ సౌలు దేవుని కృపను పోగొట్టుకున్నాడు, పొందుకోలేకపోయాడు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, తిరిగి మరలా దావీదును స్థాపించటం కొరకంట నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఎవరికి? దావీదుకి. సౌలుకు నేను నా కృపను దూరము చేసినట్లుగా దావీదుకు నేను దూరము చేయను. ఎందుకని అని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు ఎలా ఉన్నాడనమాట? దేవుని కృపను పొందుకోవటానికి తనలో ఉన్న పాపమును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి ఒప్పుకుని విడిచిపెట్టాడు దావీదు. దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రముతో, దేవుని మందిరముతో, దేవుని సహవాసముతో ముందుకు సాగాడు. కాబట్టి దేవుడు ఏం చేశారు? శాశ్వతమైన కృపను దావీదుకి చూపించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా. దావీదుకే కాదంట, నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరపరుస్తానంటున్నాడు. నీ సింహాసనము నిత్యము ఎంత కృప చూడండి కదా. అందుకనే సౌలుతో కూడా నా కృప నీకు చాలు అంటున్నాడు దేవుడు. దేవుని కృపను పొందుకునే వారముగా మనం ఉండాలి, కానీ సౌలు వలె ఆయన కృపను దూరం చేసుకునే వారముగా ఉండటానికి వీల్లేదు. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఆయన కృప ఎలా పొందుకోవాలని చెప్పి దేవుని దగ్గర కనిపెట్టుకుంటూ ఉండాలి. మనం ఎల్లప్పుడూ తగ్గించుకుని ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని కృప తప్పకుండా మనము పొందుకుంటాం. ప్రతి ఒక్కరికి ఆయన కృపనివ్వాలని దేవుని ఉద్దేశం. కానీ మన క్రియలను బట్టి మనము ఈ సౌలు వలె ఏమైపోతున్నాం అన్నమాట? దేవుని కృపను పోగొట్టుకుంటున్నాం. అందరికీ ఆయన కృపను ఇస్తున్నారు, కానీ కొందరు ఆయన కృపను దూరం చేసుకుంటున్నారు సౌలు వలె. కనుక అలాంటి స్థితిలో మనం ఉండకుండా శాశ్వతమైనటువంటి కృప, దేవుని కృప ఎలాంటిది? శాశ్వతమైనది. ఆ కృపను మనం పోగొట్టకుండా శాశ్వతమైన కృపను పొందుకునే వారముగా ఉండాలని ప్రభు పేట నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, 6వదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన రాజ్యము శాశ్వతమైనది. ఏది శాశ్వతమైనది? ఆయన రాజ్యము శాశ్వతమైనది. చూడండి, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములో మనం చూస్తే, ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి, ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి, ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము, ఆయన ఆధిపత్యము తరతరములు నిలుచుచున్నది. హల్లెలూయా. జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యం అంటుంది కదా, ఆయన రాజ్యము ఎలాంటిదంట? శాశ్వతమైన రాజ్యం అంట. ఒకవేళ ఈ లోకమంతా లయమైపోవచ్చేమో, కానీ దేవుని రాజ్యము లయమైపోయేది కాదు. మనకు చక్కగా వివరించి చెప్పారు ఆదివారం కదా. ఆయన రాజ్యము శాశ్వత కాలము ఉంటుంది. దానిలో మనం ఉండాలని కోరుకోవాలి, కానీ మన కొరకు సిద్ధపరిచినటువంటి రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యాన్ని మనము పోగొట్టుకునే వారముగా ఉండటానికి వీల్లేదని చెప్పి ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నాను. హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 145వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, కీర్తన గ్రంథము 145వ అధ్యాయములో, అంటే ఈ అధ్యాయమంతా మనం చూస్తే ఈ లోక రాజ్యాలకు అంతం ఉంది, యేసయ్య రాజ్యము శాశ్వతమైనదని ఈ చదువుకుంటే ఈ అధ్యాయం అంతా మనకి చాలా స్పష్టంగా
తెలియచేయబడుచు ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యము ఎలాంటిది అంటే శాశ్వతమైన రాజ్యము. ప్రకటన గ్రంథములో మనం చూస్తే 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగయుగముల వరకు ఏలుననెను. హల్లెలూయా. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను. అర్థమవుతుందా? ఆయన యుగయుగముల వరకు అక్కడ ఏలుతూ ఉంటారంట. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క రాజ్యము ఎలాంటిది? శాశ్వతమైనదని చెప్పి మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ శాశ్వతమైన రాజ్యములో మనం ఉండాలి అంటే ఈ లోకములో మనం ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలి. దేవుని చిత్తానుసారముగా నడుచుకునే వారముగా ఉండాలి. అంటే ఈ లోకములో మొదట మనం ఏం వెదకాలంటే ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకాలి. అంతేగాని ఈ లోకములో ఉన్న వాటి కొరకు పరిగెత్తుతూ ఉంటే శాశ్వతమైన రాజ్యానికి మనము దూరమైపోతాం. ఎందుకంటే ఈ లోకములో ఏది శాశ్వతమైనది కాదు, ఏది నిలిచి ఉండేది కాదు. కాబట్టి ఒకవేళ మన ఉద్యోగాలైనా, పదవులైనా, అధికారాలైనా, డబ్బు అయినా కదా, బంగారమైనా, ఇళ్ళైనా, ఏవైనా సరే ఏవి కూడా మనకు శాశ్వతమైనవి కావు. ప్రతిదీ కూడా లయమైపోతుంది, అశాశ్వతమైనవే. కానీ దేవుని రాజ్యం మాత్రము శాశ్వతమైనది. కనుక ఆ రాజ్యములో మనం చేర్చబడాలంటే ఈ లోకములో ఉన్న వాటి వైపు చూస్తే మనం అక్కడ చేర్చబడనే, దాన్ని పొందుకోలేం. ఈ లోకములో ఉన్న వాటి కొరకు ప్రయాసపడి పరిగెత్తుతూ ఉంటే మనకు ఎప్పుడు అంతం వస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు మన ప్రాణం పోతుందో మనకు తెలియదు. ఇంకా సమయం ఉందలే, ఇంకా ఆయుష్ ఉందలే, ఇంకా వయసు ఉందలే అని మనం అనుకుంటాం. బలంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటాం. కానీ ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనము ఏం చేయాలి? ఇక్కడ ఆయుష్ ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ప్రతి అవయవము బాగున్నప్పుడే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఆయన రాజ్యమును వెదకే వారముగా ఉండాలి. ఈ లోకములో ఆకలి కొరకు, లేదంటే వస్త్రాల కొరకు, దాని కొరకు, దీని కొరకు అనీతిమంతులుగా జీవించటానికి వీల్లేదు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికితే తప్పకుండా ఏది కావాలో అది దేవుడు అనుగ్రహిస్తారు. మనం ఆత్మ రక్షణ కొరకు, ఆత్మ బలము కొరకు, శాశ్వతమైన రాజ్యము కొరకు ప్రార్థన చేయం. ఎప్పుడన్నా మీరు మీ ప్రార్థనలో నేను చనిపోతే నన్ను పరలోకానికి చేర్చాయని అన్నారా? చనిపోతే అన్న మాటే భయం వేస్తుంది ఎవరికి వాళ్ళకే. ఈ మాట అయితే ఎలా ప్రార్థన చేయాలి కదా? చేయరు చాలామంది. మంచి మరణం ఇవ్వని ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేయరు, భయం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజ్యము కొరకు ఎక్కడుండగానే మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, సిద్ధపడాలి. సిద్ధపడకుండా ఏది పొందుకోలేము. అన్ని అర్హతలు ఉంటేనే ఈ లోకములో లయమైపోయేటువంటి ఈ భూమి విషయంలో ప్రభుత్వం మనకివ్వాలి అంటే అన్ని అర్హతలు కావాలి మనకి. ఆ అర్హతలన్నీ వాళ్ళు చెప్పినవన్నీ మనకుంటే ఈ సెంటు భూమి మనము పొందుకోగలుగుతాం. లేదంటే అర్హులమే కాదు. మరి శాశ్వతమైన రాజ్యము కొరకు మనకు ఎన్ని అర్హతలు ఉండాలి? అవి సంపాదించుకోవాలంటే ఈ లోకములో మనం ఏం చేయాలి? దేవుణ్ణి వెంబడించాలి, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. కానీ వేటి కోసము మనం ప్రార్థన చేసినంత టైము కూడా మన కోసం, మన ఆరోగ్యాలు, మన బిడ్డలు, చదువులు, ఉద్యోగాలు, అప్పులు, ఆరోగ్యాలు, ఇంకా చాలా చాలా ఇళ్ళు వాకిళ్ళని, అవి లేవని, ఇవి లేవని, వీటి కొరకు మనం ప్రయాసపడి ఎన్నిసార్లు ప్రార్థించినా ఈ అంశాలతోనే ప్రార్థించి మనం ఏం చేస్తున్నాం? ముగిస్తూ ఉంటున్నాం. కానీ ప్రభువా, శాశ్వతమైన రాజ్యములో నేను ఉండాలయ్యా, నా ఆత్మను అలా సిద్ధపరచయ్యా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకోండి. దాని కొరకు మనం ఏం చేయాలి? ఇక్కడే
సిద్ధపడాలి. దేవుని రాజ్యము లయమైపోయేది కాదు. అది ఎలాంటిది అంటే శాశ్వతమైనటువంటి రాజ్యమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈలోక రాజ్యాలకు అంతము ఉండవచ్చు, ఈలోక అధికారాలకు అంతము ఉండవచ్చు. అంటే ఒక పరిమితి అనేది ఉంటుంది, అవునా? కానీ దేవుని ప్రేమకు, ఆయన కృపకు కదా అంతము లేదు, ఒక పరిమితి అనేది లేదు. దేవుని రాజ్యములో ఎంతమందికే ఇవ్వగలుగుతామనేది లేదు. ఎంతమంది వచ్చిన ఆయన సంతోషముగా చేర్చుకోవటానికి ఇష్టంగా ఉన్నారు మన దేవుడు. ఆయన పిల్లలైన మనమందరం కూడా వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి మన కోసం ఆయన ముందుగా వెళ్ళారంట స్థలాలు సిద్ధపరచటానికి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 7వదిగా మనకు జ్ఞాపకం చేసుకుంటే శాశ్వతమైనటువంటి స్వాస్యము. హల్లెలూయా. 7వది ఏంటి? శాశ్వతమైన స్వాస్యము. చూడండి, లేవియా కాండము 25వ అధ్యాయము 34వ వచనములో మనం చూస్తే దేవుని వాక్యము సెలవిస్తుంది కదా. 25వ అధ్యాయము 34వ వచనములో, వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకొనకూడదు, అవి వారికి శాశ్వత స్వాస్యము. అర్థమవుతుందా? శాశ్వతమైనటువంటి స్వాస్యం ఎవరిస్తారంట? దేవుడే ఇస్తారంట. ఆయన మనకు శాశ్వతమైన స్థిరమైన స్వాస్యము ఎక్కడ ఉంచారు అంటే పరలోకములో ఉంచారు. ఎక్కడ ఉంచారు? పరలోకములో ఉంచారు. కానీ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే లేవీల పట్టణముల ఇండ్లు ఇశ్రాయేలీల మధ్యనున్న వారి స్వాస్యము కాబట్టి ఒకడు లేవీల యొద్ద ఇల్లు సంపాదించుకున్నట్లయితే పిత్రార్జిత పట్టణములో అమ్మబడిన ఆ ఇల్లు సునాద వత్సరమున తొలగిపోతుందంట. వారు తమ పట్టణముల ప్రాంత భూములను అమ్ముకోవటానికి వీల్లేదంట. ఎందుకంటే అవి వారికి దేనికోసం ఇచ్చారు? స్వాస్యముగా ఉంచుకోవటానికి ఇచ్చారు కదా. మనకు కూడా ప్రభుత్వం భూములు ఇచ్చినప్పుడు కొన్ని రూల్స్ పెడుతున్నారు. ఇన్ని సంవత్సరాల వరకు మీరు దానిని అమ్ముకోవటానికి వీల్లేదు, రూల్స్ అన్నమాట. అట్లాగే ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, అవి వారికి స్వాస్యముగా ఇచ్చారు. ఎట్లా అంటే శాశ్వత స్వాస్యము. కానీ మన దేవుడు మనకు శాశ్వతమైన స్వాస్యం ఎక్కడ సిద్ధపరిచారు అని మనం జ్ఞాపకం చేసుకుంటే స్థిరమైన స్వాస్యం ఎక్కడుంది అంటే పరలోకములో మాత్రమే ఉంది. స్థిరమైన స్వాస్యం ఎక్కడుంది? పరలోకములోనే. ఎందుకంటే దానికి అంతం అనేదే లేదు, అది లయమైపోదు, వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోవు కదా. జ్ఞాపకం చేసుకోండి, మనం చూస్తే నిత్యమైన స్వాస్యము. హెబ్రీలకు రాసిన పత్రికలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో చూస్తే, ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుంది కదా. దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది మనకి? పిలువబడినటువంటి వారు నిత్యమైన స్వాస్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. కాబట్టి మన స్వాస్యము ఎక్కడ దాచబడి ఉన్నదంటే నిత్యమైన స్వాస్యము పరలోకములో ఉంచబడింది. ఎక్కడ ఉంచబడింది? అది ఎలాంటిది? నిత్యమైన స్వాస్యమై ఉన్నది. చూడండి, కీర్తనల గ్రంథంలో మనం చూస్తే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయములో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనములో చూస్తే,
మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగెను. అది ఎక్కడుంటుందంట? ఎక్కడుంటుంది? శ్రేష్టమైనది మనోహరమైన స్థలములలో ఉంచబడి ఉన్నది. అది ఎలాంటిది అంటే శ్రేష్టమైనది. దేవుడిచ్చేది ఎలాంటిది? శ్రేష్టమైనది. దేవుడిచ్చేటువంటి స్వాస్యము శాశ్వతమైనది. తిరిగి మరలా అది ఎలాంటిది అంటే శ్రేష్టమైనది. హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో దేవుని వాక్యాన్ని చూస్తే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనములో చూస్తే, అందుచేత ఈ సంగతి వినిన నాట నుండి మేమును నీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనుపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివార మగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యములో మనం చూస్తే శాశ్వతమైనటువంటి స్వాస్యము మన దేవుడు పరలోకములో ఉంచాడు. అది నిత్యమైనటువంటి స్వాస్యము, అది శ్రేష్టమైనటువంటి స్వాస్యము. అలాగే అక్కడ ఎవరుంటారంట? పరిశుద్ధులు ఉండేటువంటిదంట. హల్లెలూయా. ఇక్కడ ఏమని వ్రాయబడి ఉన్నది? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసినటువంటి దేవునికంట ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుడిచ్చేటువంటి శాశ్వతమైనటువంటి స్వాస్యము ఎంత శ్రేష్టమైనదో, ఎంత నిత్యమైనటువంటి స్వాస్యమో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ ఎవరు ఉంటారంటే పరిశుద్ధులు ఉంటారంట. ఈరోజు అక్కడ మనం కూడా ఉండాలంటే ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండటం అంటే ఊరికే మనము పైకి భక్తి చేస్తే అది పరిశుద్ధత కాదు. బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధత కాదు కదా. చూడండి, దేవునికి మనము ఎంత సమీపముగా ఆయన వాక్యానుసారముగా మనము జీవిస్తామో అప్పుడే మనకు పరిశుద్ధత అనేది వస్తుంది. అంతేకాని పరిశుద్ధత అంటే మనం ఏదో అనుకుంటాం. శరీరాన్ని ఒక సోప్తో శుభ్రపరచుకుంటే ఎంత శుభ్రమైపోతుందో, అలాగే రక్షణ పొందేసి బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధులం అయిపోతామని మనం అనుకుంటున్నాం. తిరిగి మరలా అది ఎలా మలినమైపోతుందో శరీరము. అవునా? మనం స్నానం చేసి మందిరానికి వచ్చాం, ఇంటికి వెళ్ళేసరికి చెమటలు పడుతున్నాయి, వాసన వస్తుంది. అంటే ఏమవుతుంది? వెంటనే మరలా ఇది మలినమైపోతుంది. మన బ్రతుకులు, మన జీవితాలు కూడా అంతే. కాబట్టి ఆ మలినము నుంచి మనం విడుదల పొందాలి. కానీ నేను బాప్తీసము తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధులం అవ్వటానికి అవకాశమే లేదు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనం కొన్ని విషయాలలో అనుకుంటాం, నేను ఇలా ప్రవర్తిస్తే నేను పరిశుద్ధులని అనని. నీ ప్రవర్తనను బట్టి, నీ మారు మనసును బట్టి, నీ బాప్తిస్మమును బట్టి నీకు పరిశుద్ధత రానే రాదు. పరిశుద్ధులు నిలుచుండే స్థలములో నీవు కూడా ఉండాలి అంటే దేవుడు మనకి కొన్ని ఏం చేశాడు? ఆయన కొన్ని ఆనవాళ్ళు మనకు అనుగ్రహించి వెళ్ళి ఉన్నారు. మీరును ఎలాగు నడుచుకొనుడి, మీరును ఎలాగు ఉండండి. కొన్ని విషయాలు దేవుడు మనకు సెలవిచ్చారు. అలా ఎవరైతే జీవిస్తారో వారు ఆ పరిశుద్ధులతో కలిసి అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి దేవుడు మనల్ని పరిశుద్ధులుగానే చేశారు. ఆయన విలువైన రక్తముతో మనలను కొన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఈ లోకములో కొన్ని విషయాలలో మనం ఏం చేస్తున్నామంటే మన ప్రవర్తన, ఆలోచన, క్రియలు కదా, మనం చేసే పనులను బట్టి అపరిశుద్ధులమైపోతున్నాం. ఈ అపరిశుద్ధతలో నుంచి నేను వెడలిపోవాలి అని నీకు అనిపించినట్లయితే దేవుడు వద్దన్నది చేయటం మానేయాలి. అవునా? ఆయన చెయ్యొద్దన్న పని చేయటం మానాలి. అప్పుడే మనకు పరిశుద్ధత వస్తుంది. అప్పటి వరకు మనం ఏం చేయాలండి? పరిశుద్ధత కొరకు ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఈలోపు ఒకవేళ చనిపోతే, పరిశుద్ధులు ఉండే స్థలంలో మనం ఉండాలంటే పరిశుద్ధులుగా ఉండాలంటున్నాడు కదా. అలా మార్చబడకుండా చనిపోతే అక్కడ ఉండమని అర్థం దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంతగా శ్రమపడి 5 విడువబడినటువంటి కన్యకులు దేవుని దగ్గర బ్రతిమాలుచున్నారు చూడు. మేము కూడా రాత్రంతా ప్రయాసపడ్డాం, రాత్రంతా ఇక్కడే ఉన్నాం వాళ్ళతో కలిసి, ఇప్పుడే వెళ్ళామయ్యా అంటున్నారు కదా. అవకాశం ఇచ్చాడా దేవుడు? ఇవ్వలేదు. మన పరిస్థితి కూడా అంతే. అలాంటి స్థితికి మనము వెళ్ళక ముందే మనం ఏం చేయాలి? చెప్పాలి. ఏం చేయాలండి? మనలను మనము సరిచేసుకోవాలంటే ఈ లోకములో దేవుని దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి సరి చేసుకునేది ఒక్కటి కూడా ఉండదు. అయ్యో నేను పొరపాటు చేశాను, అయ్యో నేను ఫలానా విషయంలో ఇలా నేను వ్యతిరేకముగా, లేదంటే ఇలా మాట్లాడాను, ఇలా చేశాను, ఇలా నడుచుకున్నాను, దీనిని బట్టి దేవుని దగ్గర మనం ప్రార్థన చేయం. కానీ ఏమని చేస్తామంటే నేను కరెక్టే, అవునా, నేను కరెక్టే అని మనం అనుకుంటాం. ఎవరి వల్లే ప్రార్థన చేస్తాం? 2 ప్రార్థన చేశారు దేవాలయంలోనికి వెళ్ళి. ఎవరండి? పరిసయ్యుడు, సుంకరి. ఎవరి ప్రార్థన దేవుడు విన్నారు? ఎవరైతే తను తాను తగ్గించుకుని దేవుని ఎదుట నిలబడటానికి కూడా యోగ్యుడును కానని తగ్గించుకుని ప్రార్థన చేశాడో, తన పొరపాట్లు పాపముల విషయంలో పశ్చాత్తాపడ్డాడో ఆ ప్రార్థన దేవుడు విన్నారు. అంతేకాని నేను పరిశుద్ధంగా, న్యాయంగా, నీతిగా ఉన్నానని మనమే వారానికి ఇన్ని మార్లు ఉపవాసము, లేదంటే నేను దశంభాగాలు ఇస్తున్నాను, దేవుని పని ఇలా అని చెప్పి మనం ప్రార్థన చేస్తే మనకు పరిశుద్ధత రాదు. మన ప్రార్థన దేవుడు ఆలకించడు. రెండవది ఏమని చేస్తామంటే, మనం దేవుని సన్నిధికి వచ్చిన దగ్గర నుంచి మన అవసరతల కొరకే మనము ప్రార్థన చేస్తాం. నీ చిత్తం. మనం మొదట మన ఆత్మ విషయంలో ప్రార్థన చేయి. ఎందుకంటే దేవుడు మొదట ఏం వెతకమన్నాడు? ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకమన్నాడు. నీకు ఏది అవసరమో నాకు తెలియదు అంటున్నాడు దేవుడు. ఇంతమంది జనం ఈ భూమి మీద పుడతారని దేవుడికి తెలుసు కాబట్టి ఇంత విశాలమైన భూమిని దేవుడు 1000 సంవత్సరాల క్రితమే నిర్మించి ఉన్నాడు. ఆయనకు తెలియదా? ఈ భూమి మీద మనకేం కావాలో ఆయనకి తెలుసు. ఒక మనిషికి భూమి మీద ఎన్ని అవసరతలు ఉన్నాయో అవన్నీ నిర్మించాడు దేవుడు. అవన్నీ మన కోసం ఏర్పాటు చేశాడు దేవుడు. ఇంకా మనం దేవుణ్ణి అడగాల్సిన పనే ఉంది? అవును కదా. ఇది కావాలి, అది కావాలని అడగవలసిన అవసరం లేదు. ఆయన చిత్తానికి నీవు అప్పగించుకో. దేవుని చిత్తము నీ పట్ల ఎలా ఉంటే అలా జరిగితేనే నీకు మేలు. హల్లెలూయా. చూడండి, ఒక విషయంలో ఒక రోజంట ఒక స్త్రీకి అనుకోకుండా ఒక ఫోన్ వచ్చిందంట. ఒక స్త్రీకి అనుకోకుండా ఒకరోజు ఒక ఫోన్ వచ్చిందంట. అది మనం జ్ఞాపకం చేసుకుంటే ఆ ఫోను ఒకవేళ పరలోకం నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్. ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకము నుంచి వచ్చినటువంటి ఫోన్ కాల్. అనుకోని రీతికి ఒక స్త్రీకి వచ్చింది. వస్తే ఇప్పుడు ఫోను అక్కడి నుంచి మాట్లాడేది ఎవరు? ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే కదా. యేసుప్రభు మాట్లాడుతున్నారు. యేసుప్రభు ఆ ఫోన్లో అటువైపు నుంచి మాట్లాడుతున్నారంట. ఆయన అన్నాడంట, ఆ స్త్రీతో దేవుడు మాట్లాడుచున్నాడంట. ఏమని మాట్లాడుచున్నాడంటే, చాలా రోజుల నుంచి నేను నిన్ను గమనిస్తున్నానమ్మా. ఎన్ని రోజుల నుంచి అంట? చాలా రోజుల నుంచి నేను నిన్ను గమనిస్తున్నాను. ప్రతి వారము నువ్వు సంఘానికి వస్తున్నావు. నీ కన్నీటి ప్రార్థన నేను చూస్తున్నాను. రేపు నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను అన్నారంట.
ఎంత ధన్యత అండి. సంతోషమా కాదా? ఎవరికైనా చూడండి, దేవుడు ఏమంటున్నాడు, నేను రేపు మీ ఇంటికి భోజనానికి వస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను అన్నారట. ఆ స్త్రీ చాలా సంతోషించిందంట, ఎంతో సంతోషించిందంట. సంతోషించి వెంటనే ముందు ఇది ఎలాంటి వార్త అంటే ఒక శుభవార్త. ఈ శుభవార్తను తీసుకుని వెళ్ళిపోయి తన భర్తతో పంచుకుందంట. అయ్యా, ఈరోజు నాకు యేసు ప్రభువారు ఫోన్ చేశారు, రేపు మన ఇంటికి వస్తారంట భోజనానికి. దేనికి వస్తారు? భోజనానికి వస్తారంట అని చెప్పి తన భర్తతో పంచుకుందంట. ఆయనకు కూడా చాలా సంతోషం వేసిందంట, చాలా ఆనందించాడంట తన భర్త కూడా. అమ్మో, దేవుడే మన ఇంటికి వస్తున్నారా అని చెప్పి చాలా సంతోషించాడంట. వెంటనే యేసు ప్రభువుకి నచ్చేటువంటి వంటకాలన్నీ కూడా ఏవేవి ఉన్నాయి, ఆయన ఏం భోజనం చేస్తాడు, ఏం వంట వండి పెడితే, ఎన్ని రకాలు వండి పెడితే బాగుంటుంది అని చెప్పి బాగా ఆలోచించిందంట. ఆలోచిస్తూ ఒక పెద్ద లిస్ట్ తయారు చేసేసిందంట. రేపటికి ఏం చేసింది ఇప్పుడు ఆమె, యేసు ప్రభువుకి ఏమేమి ఇష్టం, ఏం వండితే ఎలా వండితే బాగుంటుందని ఆలోచించి ఒక పెద్ద లిస్టు తయారు చేసి ఆ లిస్ట్ భర్తకి ఇచ్చేసిందంట. వెంటనే మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చేయందంట. తన భర్త కూడా వెంటనే వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేసాడంట. ఉదయం లేచి చక్కగా తీసుకొచ్చాడు కదా, మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఉదయం లేచి తొందరగా పెందలకాడ లేచిందంట. ఎందుకంటే చాలా వంటలు చేయాలిగా, చాలా వంటలు చేయాలి కాబట్టి ఇప్పుడు అవి ఏం చేసింది, పెందలకాడ లేచి ఆ వంటలన్నీ కూడా శ్రద్ధగా చేస్తుందంట. ఏది పొరపాటు దేనిలో కూడా రాకూడదని చెప్పి చాలా శ్రద్ధగా ఆ వంటలన్నీ తయారు చేస్తుందంట. తయారు చేసేసింది. మధ్యాహ్నం అయిపోయిందంట. మధ్యాహ్నం అయిపోగానే 12 గంటలకల్లా అన్నీ సిద్ధపరిచింది. సిద్ధపరిచిన తర్వాత తన భర్తని పిల్లల్ని పిలిచి ఆ డైనింగ్ టేబుల్ దగ్గర అవన్నీ నీట్గా పెట్టేసేయండి అని చెప్పిందంట. 12 గంటలకల్లా పని చేసేసారు. చేసేసి అవన్నీ నీట్గా రెడీ చేసేసి